డిస్కవర్ యువర్ సెల్ఫ్ ఆర్ జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ. ఇది లైఫ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ జర్నీ అన్నమాట. ఈ జర్నీ చాలా అవసరం. కానీ ఈ జర్నీ ప్రస్తుతానికి 6 రోజులు మనం ఖచ్చితంగా ఈ జర్నీ చేద్దామని కానీ మనం ఒప్పుకోగలిగితే ఆ తర్వాత జీవితాంతం గొప్ప జర్నీలోకి మనం ఎంటర్ అవ్వచ్చు అన్నమాట. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను ఇది భగవద్గీత ఆధారంగా ఉన్నదని. అయితే మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ అసలు భగవద్గీత అంటేనే మన మనసులోకి ఏమొస్తుంది? విన్నారా పదము? భగవద్గీత అనే పదం విన్నారా? పేరు విన్నారా? సో మొత్తానికి అయితే విన్నాను. ఇండియా కాబట్టి మనకు అదృష్టం ఉంది భగవద్గీత అనే పదం మనం వినడానికి. అయితే భగవద్గీత అన్న పదం మీరు మీ మనసులోకి రాగానే భగవద్గీత అంటే ఏమనుకుంటున్నారు? సో మీరు ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. దీంట్లో రాంగ్ ఆన్సర్స్ లేవు, రైట్ ఆన్సర్స్ ఏం లేవు. సో మీకు ఒకవేళ భగవద్గీత అనే ఎవరైనా ఒక శబ్దం వినిపించినా సరే, ఎక్కడ బోర్డు చూసినా సరే, మీకు ఏమనిపిస్తుంది? సో భగవద్గీత చూసి అని వింటే అది భగవంతుడిది అని గుర్తొస్తుంది. ఎవరైనా సో భగవంతుడు ఇచ్చినటువంటి ఉపదేశాలు అని ఒక మాతాజీ ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా ముఖ్యంగా యూత్ కి షేర్ చేసుకుంటారా? సో దీంట్లో సత్యాలు మాత్రమే ఉంటాయి, అంతేనా? సత్యాలు మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ ఇంకొక మాతాజీ చెప్తున్నారు, కృష్ణుడు స్టోరీస్ అంటే భగవంతుడి యొక్క స్టోరీస్ ఉంటాయి అని మాట చెప్తున్నారు. ఇంకా భగవద్గీత అనగానే ఏం గుర్తొస్తుంది? ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి బుక్. ఆధ్యాత్మికం అంటే వాట్ ఈస్ స్పిరిచువల్? కాన్సన్ట్రేషన్ ఆఫ్ బ్రెయిన్. సో ఇక్కడ కొంచెం డీసెంట్ ఆన్సర్స్ ఇచ్చారు. కానీ భగవద్గీత అంటే సాధారణంగా ప్రజల్లో ఎక్కువ మంది ప్రజలు ఉండేది ఏంటంటే, ఇది ఒక యుద్ధ పుస్తకం, ఇది ఒక వార్లో యుద్ధం చేయాల్సింది. భగవద్గీత చదివితే మనకి ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయి. మనకి భగవద్గీత చదివితే మనం బ్రహ్మచారులు అయిపోతాం, సన్యాసులు అయిపోతాం, మన జీవితాలు వదిలేసుకుంటాం మనం. ఇలాంటి ఇంప్రెషన్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట ఇప్పుడున్న యూత్ కి. కానీ యాక్చువల్గా అసలు భగవద్గీత అంటే ఏంటంటే, నా జర్నీలో నేను చూసింది, ఎందుకంటే నేను కూడా మీలాగే నా జర్నీలో భగవద్గీత అంటే ఇలాగా అని ఇంప్రెషన్. ఏంటి ఆ ఇంప్రెషన్ అంటే, ఇది మనకు కాదు, ఇది ఎవరికో అంటే ఎవరు కేవలం ఎవరైతే వాళ్ళ జీవితాలు వైరాగ్యంతోనో లేకపోతే వాళ్ళ జీవితాలు త్యజించే వాళ్ళకి మాత్రం ఈ పుస్తకం. ఇది నా ఎగ్జామ్స్ కానీ లేకపోతే నా కెరియర్ లో కానీ ఇది ఎటువంటి అవసరం లేదు నాకు. అలాంటప్పుడు నేను ఈ పుస్తకం గురించి నేను ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? సో అలాంటి మైండ్ సెట్ లో ఉన్నవాడిని. ఏదో కొత్తగా ఏదో చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఏదో భగవద్గీత మీద నన్ను కూర్చోబెట్టి నాకు నేర్పించింది ఏం లేదు ఇదంతా. సో భగవద్గీత అంటే ఏంటి అని అంటే, అదేదో ఒక మాయ పుస్తకం కాదు, లేదా అదేదో కొత్తగా మనల్ని తెలియకుండా మన జీవితాన్ని మన మైండ్ సెట్ నే మార్చేసి మనకేదో అసలు పూర్తిగా కనెక్షన్ లేకుండా చేసే పుస్తకం అయితే కాదు ఇది. సో నాకు తెలిసినంత వరకు నేను చూసింది అంటే, నేను ఒకప్పుడు ఏమనుకున్నాను, బట్ ఇప్పుడు దీన్ని పూర్తిగా ఎలా నేను కన్విన్స్ అవుతున్నానంటే, హృదయ పరివర్తనతో జీవితాన్ని అర్థవంతంగా మార్చే పుస్తకం. హృదయ పరివర్తనతో జీవితాన్ని అర్థవంతంగా చేసేటువంటి పుస్తకం. అంటే మనం జీవిస్తూనే ఉన్నాం, ఇలాగే జీవిస్తూనే ఉంటాము, కానీ మన జీవితానికి ఒక అర్థం ఏర్పడుతుంది. మనం బాగా చదువుతున్నాము, రేపు మంచి కెరీర్లోకి వెళ్ళాలి, పెళ్లి చేసుకుంటాము, మళ్ళీ ఒక కుటుంబాన్ని మనం చూసుకోబోతాము. కానీ ఈ జర్నీ మొత్తం మనకి ఒక అర్థవంతమైన జీవితం. మనం జీవించేటప్పుడు మనకి సాటిస్ఫైడ్ గానే ఉంటుంది. మనం ఏ వ్యాపారాలు చేస్తున్నా సరే, ఏ ఉద్యోగాలు చేస్తున్నా సరే, మన కుటుంబాల్లో ఉన్నా సరే, జీవిస్తూ ఉన్నప్పుడే మనకి అర్థవంతంగా ఉంది,
చాలా ప్రశాంతంగా ఉంది. తెలియకుండానే ఒక కంప్లీట్ కంప్లీట్ అయిన ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట మనకి. అదే తెలియకుండా మనలో కొత్త కొత్త ఉత్సాహం ఇస్తుంది అనమాట. మనం చేసే పనుల్లో కావచ్చు, మనం చేసే కార్యాల్లో కావచ్చు, మనకి ఇంకా చేయాలి, ఇంకా బాగా చేయాలి అనేటువంటి ఉత్సాహం వస్తుంది. నా అనుభవాల్లో నేను చూసింది ఏంటంటే, అర్థవంతమైన జీవితం అంటే ఎలా నేను కనిపెట్టగలిగాను భగవద్గీతలో నుంచి అంటే, 2వ అధ్యాయంలో కృష్ణుడు నా లైఫ్ లో ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది అనమాట. నేను ఆల్మోస్ట్ క్లాసుల్లో ఫస్ట్ క్లాస్ నుంచి ఎంఎస్సి వరకు నా ట్రావెల్లో నేను క్లాస్ లో అట్లీస్ట్ టాప్ 5 లో ఉండేవాడిని. సో మాక్సిమం కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకొని వీలైతే నేను ఇంకా మా తోటి మా ఫ్రెండ్స్ నేనే నేర్పించేవాడిని, చెప్పేవాడిని. సో నా లైఫ్ లో నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు, పైగా టాప్ 5 లోనే ఉండేవాడిని. సో కానీ ఎంఎస్సి చేసేటప్పుడు నేను బయోకెమిస్ట్రీ చేశాను. ఎంఎస్సి చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్ క్లాస్ మొత్తం మేము ఒక 30 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ మాత్రమే క్లియర్ చేసాం, 5 పాస్ అయ్యాం ఫస్ట్ ఇయర్ లో. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఒక సబ్జెక్ట్ ఉంది అనమాట, ఇమ్యునాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. అది నాకైతే డెడ్ ఈజీ అనమాట. నాకైతే అంటే నాకు లెక్చర్స్ చెప్పే ముందరే నాకు చదవడం అది ఇంట్రెస్ట్ అనమాట. యాంటీజెన్స్, యాంటీబాడీస్, బాడీ రక్షణ ఇస్తుంది ఇమ్యునాలజీ. సో నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట అది. నేను చాలా నాకు ఎన్నిసార్లు చదివినా, ఎన్ని రకాలుగా చదివినా సరే నాకు ఇంకా ఇంట్రెస్ట్ అలాగే ఉండేది. సో నేను మా తోటి ఫ్రెండ్స్ అందరికి కూడా వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నా, కొంచెం డౌట్స్ ఉన్నా సరే నేను క్లియర్ చేసి పెట్టేవాడిని. అలాగే ఫైనల్ గా ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలి ఎంఎస్సిలో సెకండ్ ఇయర్ లో. అది యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్ నుంచి వచ్చి మాకు వచ్చిన ప్రొఫెసర్స్ నీ ప్రాజెక్ట్ చెప్పమంటే నేను చెప్పిన తర్వాత వాళ్ళు ఇంప్రెస్ అయ్యి, నువ్వు పిహెచ్డి చేయకూడదు, మెడ్రాస్ యూనివర్సిటీకి వచ్చి మేము కావాలంటే మేము ఇస్తాం మీకు, మీకు రికమెండేషన్ చేస్తాం మేము అని చెప్పారంట. ఓకే, ఇంకా చాలా సంతోషం. ఎందుకంటే నెక్స్ట్ ఎంఎస్ తర్వాత ఇంకా డైరెక్ట్ మనకి, ఎందుకంటే జనరల్ పిహెచ్డి చేయాలంటే మనం వాళ్ళ కాళ్ళ మీద పడాలి, తిరగాలి, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, ఎన్నెన్నో పనులు చేయాలన్నమాట. కానీ నాకు ఇక్కడ ఈ అవకాశం వచ్చేసింది వెంటనే. సో వెళ్ళి పిహెచ్డి చేసేసుకోవచ్చు. సో ప్రాజెక్ట్ అయిన తర్వాత ఎగ్జామ్స్ అనమాట, మెయిన్ ఎగ్జామ్స్ వచ్చినాయి. సో ఏ సబ్జెక్ట్ అయితే నేను అందరికి అద్భుతంగా నేనే చెప్పి రాత్రులు కూర్చొని పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎగ్జామ్ కూడా బాగా రాశాను, ఫుల్లీ కాన్ఫిడెంట్గా ఉన్నాను. నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనం మెడ్రాస్ యూనివర్సిటీకి వెళ్ళి మనం అప్లై చేసుకుందామని. కానీ రిజల్ట్ చూస్తే నేను ఫెయిల్. సో ఆ సబ్జెక్ట్ నాకు రాదు కాదు, లేదా నాకు ఎవరితో చెప్పుకునే రాత్రి చదువుకుని కాదు, నేను ఎక్స్పర్ట్ అనమాట దాంట్లో. సో నేను అంటే నాకే అర్థం కాదు, నాకు నవ్వుకున్నా అంతే, నేను ఎట్లా ఫెయిల్ అవుతానని. ఎందుకంటే మరి పేపర్ సరిగ్గా ప్రజెంట్ చేయలేదా, లేకపోతే ఆన్సర్స్ ఎక్కడైనా మిస్టేక్ అయినాయా అంటే అసలు ఛాన్సే లేదు. కానీ అట్లీస్ట్ ఫెయిల్ అవుతాం, కనీసం పాస్ మార్కులే రావాలి కదా అనుకునేవాడిని. కానీ జరిగిపోయింది అంతే, ఏం చేయలేదు. అంటే జనరల్గా ఏమంటారంటే, నువ్వు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఇది విజయం అయిపోద్ది, స్మార్ట్ వర్క్ చేస్తే ఇది విజయం అయిపోతుంది అని జనరల్గా మనకు స్టేట్మెంట్స్ వింటూ ఉంటాం. కానీ ఇక్కడ హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, అన్ని వర్క్లు ఉన్నాయి ఇక్కడ, అన్ని వర్క్లు ఉన్నాయి అన్నమాట. కానీ ఎందుకు ఇలా జరిగిందో తెలియదు. అందరూ మిగతా వాళ్ళందరూ ఏంద్రా మాకు నువ్వు చెప్పి నువ్వు ఫెయిల్ అవ్వడం ఏంటి అంటే, ఎవరి జీవితాల్లో వాళ్ళకి అది షాకింగ్. అంటే మిగతా వాళ్ళకి అది పెద్ద షాకింగ్. ఏమైనా ఫెయిల్ అయితే ఏమైంది, ఇంకోసారి రాసుకోవచ్చు కదా. బట్ నేను గడిపిన జీవితం, నేను చూసిన జీవితంలో నాకు అది పెద్ద షాక్. సో ఏం చేయాలి అయితే, ఒకటి అంత ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళలేదు, ఎందుకంటే సబ్జెక్ట్ నా దగ్గర ఉంది కదా, నెక్స్ట్ టైం నేను పాస్ అయిపోతాను. కానీ ఎందుకు జరిగింది అట్లాగా, ఏంటి కారణం, ఎక్కడ మిస్టేక్ జరుగుంటుంది? బట్ నా పరిధిలో, నా కంట్రోల్లో ఏవైతే ఉందో అది అయితే నేను చేశాను కదా అని నాకు ఒక 6 months నాకు గ్యాప్ వచ్చింది. అందుకని ఫెయిల్ అయ్యాం కదా, మళ్ళీ మనం మార్చిపోతే సెప్టెంబర్ ఉంది మళ్ళీ. సో ఎలాగో సబ్జెక్ట్ నాకు తెలుసు, అంటే మనం ఫెయిల్ అయ్యింది, మనకు తెలియక సబ్జెక్ట్ జరుగుతుంది, ఫెయిల్ అయితే మనం దానికోసం మళ్ళీ మనం చదవాలి. కానీ నాకు ఆల్రెడీ సబ్జెక్ట్ తెలుసు, కానీ 6 months ఖాళీగానే ఉండాలి, ఏం చేయాలో తెలియదు. కానీ ఈ ప్రశ్న మాత్రం అలాగే ఉండిపోయింది. ఏంటా ప్రశ్న అంటే,
ఎందుకు ఫెయిల్ అయ్యాను? ఎక్కడ ప్రిపరేషన్ లోపమా, లేక రాయడంలో లోపమా? అర్థం కాలేదు. సరే 6 months ఆ గ్యాప్, ఒక విధంగా చెప్పాలంటే అసలు నేను ఎవరిని, ఇట్లాంటి పరిస్థితికి ఎందుకు పడ్డాను, ఇప్పుడు ఏం చేయాలి అని కొన్ని, అప్పుడు దాకా ఏముంది, నెక్స్ట్ పిహెచ్డి చేస్తాం, నెక్స్ట్ ఇంత శాలరీ వస్తుంది, నెక్స్ట్ ఇలా ఉంటుంది మన జీవితం, ఈ విధంగా ప్రొజెక్ట్ అవుతుంది లైఫ్ అని అలా ఉండింది జీవితం. కానీ ఒక్కసారిగా ఇలా అయిపోయేసరికి ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని వేరే విధంగా మారిపోయినాయి. క్వశ్చన్స్ అన్ని వేరే విధంగా అయిపోతుంది. ఎందుకు జరిగింది ఇట్లాగా, ఏమై ఉంటుంది, ఎక్కడ నేను మార్చుకోవాలి, ఎక్కడ నేను సరి చేసుకోవాలి. అప్పుడు నాకు నా జీవితంలో భగవద్గీత ఎంటర్ అయ్యింది. ఓకే, ఎందుకంటే ఖాళీగా ఉన్నాను కదా, ఏదో చదవాలంటే నాకు ఇంట్రెస్ట్, ఏ బుక్ అయితే చదువుతాను. అప్పుడు ఈ బుక్ చూసినప్పుడు ఎందుకంటే అంతకుముందు నాకున్న ఇంప్రెషన్ ఏంటి, ఇది ఎవరో చదవాల్సింది, ఐడియల్ లైఫ్ జీవించేవాళ్ళు, లేకపోతే చదివితే మనం సంపాదించలేము, లేకపోతే మనం కంప్లీట్గా ఐసోలేట్ అయిపోతాం సొసైటీ నుంచి, ఇలాంటి థాట్స్ ఉన్న నేను సరే ఖాళీగా ఉన్నాను కదా, ఏదో భగవద్గీత మొత్తానికైతే ఇది మంచి బుక్ అని అందరూ అంటున్నారు, ఒకసారి తీసి చూద్దామని వెళ్ళడం క్రమంలో నాకు నిజంగా స్టన్నింగ్, అంటే కొన్ని దాన్ని ఏమంటారు, అద్భుతమైనటువంటి కొన్ని విషయాలు నేను చూడగలిగాను. ముఖ్యంగా 2వ అధ్యాయంలో నాకు కావాల్సిన నేను ఇప్పుడు ఎలా ఉండాలి, నేను ఎలా దీన్ని తీసుకోవాలి, నేను ఈ సిచ్యువేషన్ అని అనుకున్నప్పుడు ఈ 2వ అధ్యాయంలో 14th శ్లోకాలు కృష్ణ చెప్పారు అనమాట. మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదః ఆగమ పాయనో నిత్య స్థాం తితిక్షస్వ భారత. మన జీవితం ఎట్లాగైతే ఎండాకాలం చలికాలం వస్తూ ఉంటాయో పోతా ఉంటాయో, సుఖాలు దుఃఖాలు వస్తూ ఉంటాయో పోతాం, ఎండాకాలం వానాకాలం వస్తూ ఉంటాయి పోతా ఉంటాయో, సుఖాలు దుఃఖాలు కూడా వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, నువ్వు భరించడం నేర్చుకోవాలి అన్నాడు. అంటే మనం ఎండాకాలం వానాకాలం మనం ఏమైనా చేయగలమా? ఏం చేయలేము. వస్తే అడ్జస్ట్ అయ్యి దానికి అనుగుణంగా మనం జీవించాల్సిందే, భరించాల్సిందే మనం. అలాగే సుఖాలు దుఃఖాలు వస్తూ ఉంటే పోతా అంటే ఇవాళ నువ్వు సక్సెస్ అవ్వచ్చు, రేపు నువ్వు ఫెయిలియర్ అవ్వచ్చు, ఇవాళ నువ్వు పాస్ అవ్వచ్చు, రేపు నువ్వు ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఏదొచ్చినా సరే నువ్వు భరించాలి అన్నాడు. ఎందుకంటే సక్సెస్ కూడా భరించాలి. సక్సెస్ భరించకపోతే గర్వం వచ్చేస్తుంది. ఆ గర్వం వచ్చిందంటే మళ్ళీ మనం ఫెయిల్ అయిపోతాం. కాబట్టి ఫెయిలియర్ భరించాలి, సక్సెస్ భరించాలి. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? భరించాలి. ఇప్పుడున్న పరిస్థితి. 6వ అధ్యాయంలో ఇంకొక అద్భుతమైన విషయం, నీ మనసుని నువ్వు ఎట్లా ట్రైన్ చేసుకుంటావో నీకు అది ఫ్రెండ్గా ఉంటుంది. నీ మనసుని కానీ నువ్వు కానీ నెగ్లెక్ట్ చేసావు అనుకోండి, నీకు అది పరమ శత్రువు అయిపోతుంది. మనసు మనకు తెలుసు, మనసే అన్ని దుఃఖాలకు కారణం. మరి ఈ మనసుని ఎట్లా బయటికి తీయగలుగుతాం? మనం తీయలేము. అది ఖచ్చితంగా మనతో పాటే ఉంటుంది. ఎట్లో ఒకట్లా దాన్ని డీల్ చేయాలి. మనతో పాటే ఉంటుంది అది. దాన్ని మనం, నాకు ఈ షర్ట్ నచ్చలేదు, షర్ట్ నేను పడేయలేను, షర్ట్ నేను పడేయవచ్చు. అయితే నాకు పలానా ఫుడ్ ఇష్టం లేదు, నేను ఆ జీవితంలో తినకుండా కూడా నేను వదిలేయవచ్చు. కానీ మనసుతో పరిస్థితి కాదు. నేను ఖచ్చితంగా దాంతో నేను సహజీవనం చేయాల్సిందే. సో సహజీవనం నేను చేయాలి అనుకున్నప్పుడు దాని యొక్క లోటుపాట్లు అర్థం చేసుకోవాలి, దాని యొక్క స్ట్రెంగ్స్ అర్థం చేసుకోవాలి, దాని యొక్క స్ట్రెంగ్స్, దాని యొక్క బలాన్ని అర్థం చేసుకొని దాన్ని నేను నా జీవితం నేను ఉపయోగించగలిగితే నేను ఏం చేసినా సరే అది సక్సెస్ అయిపోతుంది. కానీ దాన్ని సరిగ్గా ట్రైన్ చేయకుండా నేను దాన్ని నెగ్లెక్ట్ చేశాను అనుకోండి, అదే నా జీవితాన్ని అంతం కూడా చేసేస్తాను. ఉదాహరణకి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మైండ్ కంప్లీట్ గా క్యాప్చర్ చేసి పడేసింది ప్రతి ఒక్కరి జీవితాల్లో. కొన్ని సందర్భాల్లో మైండ్ ఎక్కువ మాట్లాడడం వల్ల సూసైడ్స్ అవుతున్నాయి. అంటే వాళ్ళ మనసే వాళ్ళని చంపేస్తుంది. వాళ్ళ మనసే వాళ్ళని చంపేసే స్థాయికి వెళ్ళిపోయింది. మైండ్ని తీసి పక్కన పెట్టలేము, దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయలేము, కానీ ఏదో ఒక విధంగా డీల్ చేయాల్సిందే. ఇట్లా చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, చిన్నపిల్లలు
మనకు పుట్టిన వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు మనతో పాటే ఉంటారు. వాళ్ళు అల్లరి చేస్తారని వాళ్ళు తీసుకొచ్చి బజార్లో పడేయలేము కదా. ఏం చేయాలి మనం? ఏదో ఒక విధంగా మంచి వచ్చేయడం, కష్టమో నష్టం పెట్టుకొని మనం మనతో పాటు ట్రావెల్ చేసి ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. అట్లానే మనసు కూడా సేమ్. సో ఓకే, జీవితాలని మార్చేది మనసు. ఆ మనసుని ఎలా ట్యాకిల్ చేయాలి అని చెప్తుంది అనమాట. అంటే నా జీవితం గురించి నాకు చెప్తున్నాను విషయం. అండ్ 10వ అధ్యాయంకి వచ్చేసరికి ఇప్పటి వరకు భగవంతుడు ఉన్నాడో లేడో ఎవరికి తెలుసు. ఇవన్నీ కూడా మనం చదివిన సైన్స్ ప్రకారం చూసుకుంటే ఇదంతా కూడా ప్రకృతి చేసుకు వెళ్తుంది. అన్ని కూడా ఆటోమేటిక్ గా. సూర్యుడు 6 గంటలకు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, వర్షాలు పడతా ఉన్నాయి, చలికాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, పంటలు వస్తూనే ఉన్నాయి. సో సైన్స్ ప్రకారంగా అయితే భగవంతుడు ఎవరూ లేడు, ఇవన్నీ కూడా వాటితో అవే జరిగిపోతున్నాయి అనే ఇదిలో జరుగుతూ ఉంది. కానీ ఫస్ట్ టైం 10వ అధ్యాయం కూర్చోడానికి నిజంగా మనకు అతీతమైనటువంటి శక్తి ఈ ప్రపంచాన్ని నడుపుతూ ఉంది. ఆ శక్తి ప్రతి దాంట్లో ఉంది. ప్రతి దాంట్లో ఉండడం వల్లనే ఇంత అద్భుతంగా మనకి ప్రకృతి మనకి సహకరిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని అర్థమైంది. అంటే సంథింగ్ బియాండ్ అవర్ లైఫ్. ఫస్ట్ టైం నేను అది గమనించడం ప్రారంభించాను 10వ అధ్యాయం. సో అప్పుడు అంటే మనకు తెలిసింది చాలా తక్కువ, మనకు తెలిసిందే చాలా ఎక్కువ. మనం ఎంఎస్సి, ఎంటెక్లు, పిహెచ్డీలు చేస్తే మన లైఫ్ మనకు పూర్తిగా అర్థమైపోతుంది. మనం ఏదైనా చేయొచ్చు అన్న ఆ స్థితిలో నుంచి లేదు, మనకు తెలిసింది చాలా తక్కువ. బట్ మనకి బియాండ్ మన మైండ్ ఎట్లా ట్యాకిల్ చేయాలి, పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎట్లా వ్యవహరించాలి, బట్ ఒకవేళ మన వల్లే కానప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి, అలాంటి కొన్ని అద్భుతమైన కొన్ని విషయాలు ఇక్కడ నాకు అర్థమైనాయి అనమాట. అంటే ఏదైతే నేను ఫెయిల్ అయ్యానో, అంటే నాకు 6 months ఆ గ్యాప్ వచ్చిందో, ఆ గ్యాప్ నాకు సో దెర్ ఈస్ సంథింగ్ మోర్ లార్జర్ దెన్ అవర్ లైఫ్ అనే విషయం నాకు అర్థమైంది. సో అది అర్థమైన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, అప్పుడు భగవద్గీత యొక్క ఉద్దేశం ఏంటి, అంటే భగవద్గీత యొక్క లాభం ఏంటి అనే చర్చ వచ్చినప్పుడు. అంటే ఏది లాభం లేకుండా మనం కూర్చోం కదా, ఏది లాభం లేకుండా మనం ఏ పని కూడా చేయము. అది వ్యాపారమైన కావచ్చు, జీవితంలో ఉద్యోగం కావచ్చు. అక్కడ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది. కొన్ని దగ్గరలో సేవ అనే పాయింట్ మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది. కొన్ని దగ్గరలో రకరకాల మంది రకరకాల ఇన్స్పిరేషన్ ఇస్తుంది. బట్ మొత్తానికి అయితే వాళ్ళకి ఏదో ఒక పర్పస్ ఉండాలి, దాంట్లో ఏదో ఒక ఉద్దేశం ఉండాలి, ఒక లాభం ఉండాలి అది చేయాలి అంటే. సో భగవద్గీత యొక్క పర్పస్ ఏంటంటే అజ్ఞానంలో నుంచి పరిపూర్ణమైనటువంటి జ్ఞానంలోకి తీసుకెళ్ళిపోతుంది. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అజ్ఞానం వల్ల నాకు నష్టం ఉందా, లాభం ఉందా? అజ్ఞానం వల్ల ఖచ్చితంగా నష్టమే ఉంది. ఎందుకంటే మనం చేయబోయేటివి ముందే తెలుసుకొని కానీ మనకు ముందే కానీ అర్థమైతే మన జీవితాన్ని చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోగలిగితే మనం చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ అసలు ఏమీ తెలియదు అనుకోండి, మనం వేసే ప్రతి స్టెప్లో ఎక్కడో ఒక దగ్గర పొరపాటు అవ్వచ్చు, తొందరపాటు అవ్వచ్చు, ఎక్కడో దగ్గర మనం పతనం అవ్వచ్చు. ఉదాహరణకి ఇక్కడ 2 వేస్ ఉన్నాయనుకోండి, అంటే 2 దారులు ఉన్నాయి. 2 దారుల్లో రాళ్ళు, రప్పలు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి, తేళ్లు, పావులు ఉన్నాయి. ఒక వేలో ఉంది, ఈ వేలో కూడా ఉన్నాయి. 2 వేలు సేమ్ ప్యాటర్న్ లో ఉన్నాయి. రాళ్ళు, రప్పలు, పావులు, తేళ్లు అన్నీ ఉన్నాయి. 2 వేసులు ఉన్నాయి. అయితే ఏ వేలో అయితే లైట్ లేదో, ఏ వేలో అయితే లైట్ లేదో ఏం జరుగుతుంది అక్కడ? ఖచ్చితంగా రాళ్ళు గుచ్చుకుంటాయి, ముళ్ళు గుచ్చుకుంటాయి, తేళ్ళు, పావులు మనం పుట్టాయి. నిజంగా మనకు గమ్యం చేరడం అనేది గగనం అయిపోతుంది, చాలా కష్టమైపోతుంది. చేరడం చాలా కష్టం. లేదా ఈ మధ్యలోనే మనం ఎక్కడో మన ప్రాణాలు కూడా పోతాయి. అదే వేలో టార్చ్ లైట్ ఉందనుకోండి, ఏమవుతుంది?
అంటే తక్కువ రిస్కులతో, తక్కువ ఇబ్బందులతో మన గమ్యాన్ని చేరుకుంటాం. అంటే అజ్ఞానం మనకి భయాన్ని ఇస్తుంది, అజ్ఞానం మనకి ఆందోళన ఇస్తుంది, అజ్ఞానం మనకి ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య మనల్ని వెంటాడుతుంటే కనిపిస్తూనే ఉంటుంది. అదే జ్ఞానము మనకి మైండ్ని ఫ్రీ చేసేస్తుంది, వెళ్ళగలవనే నమ్మకం ఇస్తుంది, ఏదైనా సాధించగలవనే నమ్మకం ఇస్తుంది. కాబట్టి భగవద్గీత జీవితం, ఎవరి జీవితంలో భగవద్గీత ఉందో వాళ్ళ జీవితంలో కూడా రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, పావులు ఉన్నాయి, తేళ్లు ఉన్నాయి. కానీ వాళ్ళకి తెలుసు ఎక్కడ అడుగు వేయాలి, ఎక్కడ అడుగు వేయకూడదు. కాబట్టి వాళ్ళు మనలాగే అన్ని వాళ్ళు జీవిస్తూనే ఉంటారు. మనలాగే వాళ్ళకి అన్ని రకాల సమస్యలు ఉంటాయి. కానీ వాళ్ళు ఏ రోజు ఆ సమస్యని వాళ్ళకి మించి ఆలోచించుకోరు. వాళ్ళు అది చాలా పెద్ద సమస్య అని అనుకోరు వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ జీవితంలో ఏముంది, లైట్ ఉంది ఆల్రెడీ. కానీ ఎవరి జీవితం అయితే భగవద్గీత లేదో వాళ్ళ జీవితంలో రాళ్ళు రప్పలు ఉన్నాయి, కానీ కింద మీద పడుతూనే ఉంటారు. ఈ సమస్య నేను ఎట్ట చేయాలా, ఈ సమస్య నేను ఎట్ట ఎదుర్కోవాలా అని ఏ రోజుకి ఆ రోజు టెన్షన్. అది ఈ రోజు అయిపోయింది, మళ్ళీ రేపు రాళ్ళు ఉన్నాయి, ఎల్లుండి మళ్ళీ ముళ్ళు ఉన్నాయి, ఎక్కడో తేళ్ళు వస్తాయి, ఎక్కడో పావులు వస్తాయి. కాబట్టి భగవద్గీత జీవితంలో ఉన్న వాళ్ళకి టార్చ్ లైట్ రెడీగా ఉంది. భగవద్గీత లేని వాళ్ళకి టార్చ్ లైట్ లేకపోవడం వల్ల ప్రతిరోజు గండమే కనిపిస్తుంది. డిఫరెన్స్ కనిపిస్తుంది ఇప్పుడు. సో భగవద్గీత ఉద్దేశము ఈ ప్రపంచంలో దీన్ని దుఃఖాలయము అశాశ్వతం ఉన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. దుఃఖాలయము అశాశ్వతం. దుఃఖాలయం అంటే అర్థం ఏంటి? దుఃఖాలయం అంటే ఏ నివాసంలో దుఃఖాలు మాత్రమే ఉంటాయి ఇక్కడ. రెండోది ఏంటి? అశాశ్వతం, అన్ని టెంపరీ. సో నేను దుఃఖాలే ఉన్నాయని తెలుసుకోవాలి, రెండోది నేను టెంపరీ అని కూడా నేను తెలుసుకొని ఆ విధంగా నేను నా జీవితాన్ని నేను ప్లాన్ చేసుకోవాలి. నేను దుఃఖాలు లేవు, అన్ని బాగానే ఉన్నాయంటే అది నా అవివేకం. అది ఇవన్నీ శాశ్వతం అనుకుంటే నా అజ్ఞానం. అది సో నా దగ్గర ఇప్పుడు ఏముంది? భగవద్గీత ఉంటే నా దగ్గర ఏముంది? టార్చ్ లైట్ ఉంది. సో ఇక్కడ భగవద్గీత అంటే నువ్వు పెళ్లి చేసుకోకూడదు, భగవద్గీత అంటే నువ్వు అన్ని వదిలేసుకోవాలి, భగవద్గీత అంటే నువ్వు ఏదో ఈ ప్రపంచాన్ని త్యజించాలి కాదు. భగవద్గీత కానీ ఉంటే మన కెరీర్ లో, మనం ఏ కెరీర్ లో ఉంటే ఆ కెరీర్ లో సమస్యలను ట్యాకిల్ చేసుకోవచ్చు. ఒక కుటుంబంలో వచ్చే సమస్యలను ట్యాకిల్ చేసుకోవచ్చు. లేకపోతే మన ప్రయాణంలో ఎన్నో సంఘటనలు మనం ఊహించిన రీతిలో జరుగుతూ ఉంటాయి, అవన్నీ మనం ట్యాకిల్ చేసుకోవచ్చు. సో భగవద్గీత ఇంపార్టెంటేనా? కానీ విచిత్రం ఏంటంటే భగవద్గీత అర్జెంట్ లాగా కనిపించింది మనకి. ఈ రోజు గురించి చదవకపోతే నాకేం చచ్చిపోను. కానీ ఇది ఇంపార్టెంట్, అది అర్జెంట్ కాదు. ఇంపార్టెంట్ కాబట్టి మన లైఫ్ లాంగ్ దాంట్లో విషయాలు తీసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే లైఫ్ లాంగ్ గైడెన్స్ కావాలి మనకి, చచ్చిపోయేంత మనకు గైడెన్స్ కావాలి. సో అర్జెంట్ అంటే ఈ రోజు కూడా మనం 7వ శ్లోకం చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 శ్లోకము, 2 శ్లోకాలు, 3 శ్లోకాలు టైంని బట్టి తీసుకోవచ్చు. బట్ అల్టిమేట్ గా మాత్రం నాకు అది అత్యంత మేలు చేస్తుంది. నాకు అది మేలు చేసి అనుకోండి, నా మీద ఆధారపడ్డ నా కుటుంబాలు కూడా మేలు అయినట్టే. నేను వాళ్ళకి గైడెన్స్ ఇచ్చినట్టే, వాళ్ళ సమస్యల నుంచి బయటపడినట్టు నేను చేయగలుగుతాను. అప్పుడు నేను ఎవరి మీద నేను ఆధారపడాల్సిన అవసరం లేదు. సో భగవద్గీత యొక్క లాభం ఏంటంటే అజ్ఞానం నుండి నన్ను జ్ఞానంలో తీసుకెళ్తుంది. జ్ఞానం అంటే అక్కడ ధైర్యం ఉంటుంది, జ్ఞానం అంటే ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఇక్కడ సాధారణంగా మనం ఎటువంటి అజ్ఞానంలో ఉన్నాము అంటే, సాధారణంగా అఫ్ కోర్స్ భగవద్గీత తెలియకపోతే మాత్రం తెలుసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామని. ఇవాళ ఇప్పుడు నేను మీతో మన అజ్ఞానం ఉంటే మమ్మల్ని మీరు అజ్ఞానంలో ఉన్నారంటారా మీరు అని అనుకోవచ్చు మీరు. కానీ భగవద్గీత చదివిన తర్వాత మనకు అర్థమవుతుంది మనకు చాలా విషయాలు తెలియదు, వాస్తవాలు మనకు తెలియదు. వాస్తవాలు అనుకొని మన జీవితాన్ని ఇలా గడుపుతున్నాం అని మనకు తెలుస్తుంది. ఉదాహరణకి మన దగ్గర 4 గ్లాసులు ఉన్నాయి అనుకోండి. 4 గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసు, పేపర్ గ్లాసు, స్టీల్ గ్లాసు, వెండి గ్లాసు. ఎన్ని గ్లాసులు ఉన్నాయి? 4. ఏమేంటి అవి?
ప్లాస్టిక్ గ్లాస్ ఉంది, పేపర్ గ్లాస్ ఉంది, స్టీల్ గ్లాస్ ఉంది, వెండి గ్లాస్ ఉంది. ఇప్పుడు ఆ నాలుగిట్లో నేను టెంకాయ నీళ్ళు పోసాను. నాలుగిట్లో నేను టెంకాయ నీళ్ళు పోసాను. సో మీలో ఎవరో ఒకరి నుంచి నేను దయచేసి ఒకరిని పిలిచి తాగి చెప్పండి అంటాను. ఫస్ట్ ఏం చేస్తారు? ప్లాస్టిక్ గ్లాస్లో తాగుతారు. ఎలా ఉన్నాయి టెంకాయ నీళ్ళు? బాగున్నాయి. తర్వాత పేపర్ గ్లాస్లో తాగమన్నాను, తాగారు. ఎలా ఉన్నాయి? బాగున్నాయి. తర్వాత స్టీల్ గ్లాస్లో తాగమన్నాను. ఎలా ఉన్నాయి? ఆల్రెడీ చెప్పాను కదా నేను, టెంకాయ నీళ్ళు అట్టుంటాయి, బాగుంటాయి, తాగాను. వెండి గ్లాస్లో తాగమన్నా. ఎలా ఉన్నాయి? అలాగే ఉన్నాయి. సో ప్లాస్టిక్ గ్లాస్లో తాగినా అదే, పేపర్ గ్లాస్లో తాగినా, స్టీల్ గ్లాస్లో తాగినా. ప్లాస్టిక్ గ్లాస్లో తాగాను కాబట్టి టెంకాయ నీళ్ళు ఏమైనా మారినాయా, లేకపోతే సిల్వర్ గ్లాస్ తాగాను కాబట్టి నీళ్ళు ఏమైనా మారినాయా? సో మనం ఏమనుకుంటున్నామంటే, నేను ఆ బాహ్యాన్ని నేను మార్చుకోగలిగితే నా జీవితం మారిపోతుంది అనుకుంటున్నాను. నా బాహ్యాన్ని అంటే నేను దీనికి మంచి కాస్ట్లీ డ్రెస్, కాస్ట్లీ కార్స్, కాస్ట్లీ బిల్డింగ్స్ లో ఉంటే నా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మారి నేను ఎంతో ఆనందంగా ఉంటాను అనుకుంటున్నాను. కానీ బాహ్యంగా మారితే మన ఆనందంగా ఉండవు, లోపల మారితే ఆనందంగా ఉండదు. కాబట్టి ప్లాస్టిక్ గ్లాస్లో తాగినా అదే పరిస్థితి, వెండి గ్లాస్లో తాగినా అదే ఇది. సో మనం ఏమనుకుంటున్నామంటే, సాధారణ ఇక్కడ మనం చెప్పే ఇవాళ ఎడ్యుకేషన్ కావచ్చు రకరకాలుగా, నువ్వు ఎంత ఎక్కువ సంపాదిస్తే, నువ్వు ఎంత పొజిషన్ కన్నా హైగా వెళ్తే, నువ్వు ఎంత స్థాయికి కనుక రీచ్ అయితే నువ్వు అంత ఆనందంగా ఉంటావు అని. అలాగా అనుకుంటే కనుక ఈరోజు ప్లాస్టిక్ గ్లాస్ కంటే కూడా సిల్వర్ గ్లాస్ చాలా కాస్ట్లీ. అలాంటప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఈ టెంకాయలు నీరు వెండి గ్లాసులకు ఇంకా ఎక్కువ టేస్టీగా ఉండవు. కానీ టేస్ట్ మారాలంటే టెంకాయ నీళ్ళు మనం ఏదో వేయాలి. కానీ బయట గ్లాసులు మార్చినంత మాత్రాన మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోదు, మన ఆనందం మనకి రాదు. లోపల ఎలాగ ఉంటుందో మనం బయట ఎన్ని కవరింగ్లు మార్చినా కూడా మన జీవిత స్టాండర్డ్స్ అలాగే ఉంటుంది. కానీ ఎవరైతే లోపల ఆనందంగా ఉన్నారో వాళ్ళు ఎక్కడ పెట్టినా ఆనందంగానే ఉంటారు. ఇవాళ గుడిసెలో ఉండమన్నా ఆనందంగానే ఉంటారు, రేపు వాళ్ళని వెళ్ళి 5 స్టార్ హోటల్లో 7 స్టార్ హోటల్లో కూర్చోమన్నా. ఎవరైతే లోపల సాటిస్ఫైడ్ గా లేరో, బాహ్యాన్ని ఎంత మార్చినా సరే, గుడిసెలో పెట్టినా వాళ్ళకి చిక్కులే, సమస్యలే, 5 స్టార్ హోటల్లో పెట్టినా చిక్కులే. మారాల్సింది ఏంటి? లోపల క్వాలిటీ మారాలి. లోపల క్వాలిటీ మారితే బయట క్వాలిటీ ఆటోమేటిక్ గా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ తెలుసో తెలియకో దురదృష్టవశాత్తు మనం కేవలం బాహ్యాలు మార్చుకుంటే చాలు. దాని అర్థం మనం సంపాదించకూడదని కాదు, దాని అర్థం మనం మంచి మంచి పొజిషన్స్ పోకూడదని కాదు. ఖచ్చితంగా మనం బాగా సంపాదించాలి, మంచి పొజిషన్స్కి వెళ్ళాలి. కానీ ఆనందం మాత్రం లోపల క్వాలిటీ కూడా మార్చుకుంటేనే వస్తుంది. లోపల ఆ సాటిస్ఫాక్షన్ లోపల పొందితేనే ఈ పొజిషన్ ఎత్తుకున్నా సరే, రేపు ఇంకొక హోదాలోకి వెళ్ళినా సరే మన ఆనందంగా ఉండగలుగుతాం. ఇది మనకు అందేటువంటి జ్ఞానం అన్నమాట భగవద్గీతలో. సో కేవలం మనం ఏం చేస్తున్నాం, చదువుకున్న కాలం నుంచి చనిపోయేంత వరకు బాహ్యాన్ని మార్చాలి. సింగిల్ రూమ్ గది నుంచి మనం డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళాలి, డబుల్ బెడ్రూమ్ నుంచి మనం ట్రిపుల్ బెడ్రూమ్లోకి వెళ్ళాలి, మన నార్మల్ ఇల్లు నుంచి మనం అపార్ట్మెంట్లోకి వెళ్ళాలి. ఎంతసేపు మన మోటార్ బైక్ లో నుంచి మన కార్లోకి మారితే మనకు ఆనందం వస్తుందేమో. ఎస్, ఎవరెవరు పొజిషన్ వాళ్ళన్నీ మెయింటైన్ చేయాల్సిందే. కానీ మనం కానీ ఈ పొజిషన్లో మారడం వల్ల, ఈ హోదాలో మారడం వల్ల ఆనందం పెరుగుతుంది అనుకుంటే మాత్రం అది మన అవివేకం. ఎలాగైతే మనం ఈ గ్లాసులు మనం ప్లాస్టిక్ గ్లాస్ నుంచి
సిల్వర్ గ్లాస్ వరకు మనం తాగినా కూడా టెంకాయ నీళ్ళు మాత్రం అలాగే ఉంటాయి, ఇవి మాత్రం మారు. సో మనకి భగవద్గీత ఏం చెప్తుందంటే దయచేసి ఇన్నర్ క్వాలిటీని మార్చుకోండి, ఆటోమేటిక్గా అవుటర్ క్వాలిటీ కూడా మారిపోతుంది. కాబట్టి సో మన జర్నీ అంతా కూడా ఇనిషియల్ గా రేపు క్లాసెస్ లో స్టార్టింగ్ లో బాహ్యం నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత ఇంటర్నల్గా వెళ్తుంటాం. మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు దాకా జరిగిపోయింది, బట్ ఇక మీద వీటిని అప్లై చేసుకుందాం. సో మన పొజిషన్స్ మార్చాల్సిన అవసరం లేదు, మన వృత్తులు మానుకోవాల్సిన అవసరం లేదు, మనం ఏ చేంజెస్ అవసరం లేదు. కానీ వీటిని మనం యాడ్ చేసుకోబోతున్నాం, మన లైఫ్ లో యాడ్ చేసుకోబోతున్నాం. ఏ క్వాలిటీస్ కావాలో ఆ క్వాలిటీస్ మనం యాడ్ చేసుకోబోతున్నాం అంతే. అది ఎలా ఉంటుంది, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే మీకు అది హెల్ప్ చేస్తుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఉందన్నమాట. ఉదాహరణకి ఇవాళ మనం జిమ్కి వెళ్తాం. జిమ్కి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తాం జిమ్కి? మంచి హెల్త్, ఆరోగ్యం బాగుంటేనే మనం చేసే ఏ పనులైనా సరే మనం బాగుంటాం. సరే మనం మనల్ని రమ్మన్నారు, వెళ్ళాము, జిమ్కి వెళ్ళాము. ఇప్పుడు నేనేం చేయాలని అడిగాము మాస్టర్ని. ట్రెడ్మిల్ తెలుసు కదా, పట్టుకొని అక్కడే వాళ్ళు పరిగిస్తూ ఉంటారు, రన్నింగ్ అక్కడే చేస్తే కొద్ది వాళ్ళు కొంత వెయిట్ తగ్గడము, కొన్ని క్యాలరీస్ తగ్గడము, వాళ్ళకి కొంచెం ఆరోగ్యం కూడా బాగుంటుంది. మాస్టర్ వచ్చి ట్రెడ్మిల్ ఎక్కమన్నాడు, ట్రెడ్మిల్ ఎక్కాము. ఇంకా నువ్వు స్టార్ట్ చేయన్నాడు. స్టార్ట్ చేయమన్నాడు కదా అని చెప్పేసి మనం ఆన్ బటన్ నొక్కేసాము. చూసుకొని అట్లా చదివి ఓకే ఆన్ అంటే ఇది, ఆఫ్ అంటే ఇది అని చూసుకున్నాము. ఆ తర్వాత ఏ బటన్ అంటే ఆ బటన్ నొక్కేసాం, ఏ బటన్ అంటే ఆ బటన్ నొక్కేసాం. అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా మనకి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. కానీ వెళ్ళిన ప్లేస్ మంచిదే. ఏది? జిమ్కి వెళ్ళాడు. దేనికోసం వెళ్ళాడు? ఆరోగ్యం కోసం వెళ్ళాడు. సో ఆరోగ్యం కూడా మనం పెంపొందించుకోవడం మంచిదే. సో ఉద్దేశం మంచిదే, పోయిన ప్లేస్ మంచిదే. సో అక్కడ చూసాడు, వాతావరణం కూడా బాగుంది, మనం జిమ్ చేసేలా ఎంకరేజ్ చేసేలాగే ఉంది. సో ట్రెడ్మిల్ ఎక్కమన్నారు, ఎక్కాను, అది కూడా బాగానే ఉంది. ఇంకా నువ్వు చెయ్యి అన్నాడు, చేయమనగానే మనం ఏం చేసాం? ఆన్ చేసుకొని నొక్కేసాం. ఇప్పుడు ఏం జరిగింది? పడిపోయాం. అదేంది? ఉద్దేశం బాగుంది, పోయిన ప్లేస్ బాగానే ఉంది, మాస్టర్ మంచోడేను, కానీ ట్రెడ్మిల్ ఎక్కితే నా బ్యాక్ బోన్ ఇరిగి మళ్ళీ హాస్పిటల్లో కూర్చున్నా. అయితే మనం ఏం చేస్తుంటే మనం నిజంగా దాన్ని అద్భుతంగా మనం ఆ ట్రెడ్మిల్ ఉపయోగించుకొని మన ఆరోగ్యాన్ని ఇంకా పెంపొందించుకునే వాళ్ళు ఏం చేస్తుంటే, ఎస్, ఫస్ట్ది మాస్టర్ నన్ను ఎక్కమన్నారు, కానీ ఏ బటను, దేనికి, ఎలాగా అని అడిగి చేస్తుంటే అదే మెషిన్ మనకి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది. ఇప్పుడు లేదా ఇంకో ఛాన్స్ ఉంది, మాస్టర్ నాకు ఈ ఇన్స్ట్రుమెంట్ మాన్యువల్ నాకు ఇవ్వండి, ఈ మాన్యువల్లో ఏ బటన్ దేనికి ఉంది, ఎట్లా ఆపరేట్ చేయాలనే మాన్యువల్, మనకు ఎట్లయితే మనం వాషింగ్ మిషన్ కొన్న, టీవీ కొన్న మనకు మాన్యువల్ ఇస్తారు. సో నాకు ఆ మాన్యువల్ అని ఇచ్చినా కూడా నేను చదువుకొని దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి నాకు అని తెలిస్తే, సో నా ఉద్దేశానికి ఆ మెషిన్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యి నేను అత్యంత లాభం పొందేవాడిని కదా. కానీ ఇవాళ ఏం జరిగింది? మాస్టర్ని తెలుసుకోకపోవడం వల్ల లేదా ఆ మాన్యువల్ చదవకపోవడం వల్ల నాకేం జరిగింది? ఇవాళ అత్యంత మేలు జరగాల్సింది భయంకరమైన నష్టం జరిగింది. బహుశా నేను మళ్ళీ ఇంక జిమ్కి వస్తానో నాకు తెలియదు. సో అలాంటి పరిస్థితులకు నేను ఇవాళ పడ్డాను అనమాట. సో అలాగే ఈ ప్రపంచం అనేది ఒక మెషిన్. ఈ మెషిన్లోకి మనం వచ్చాము. అప్పుడు ఈ మెషిన్లో మనం ఎలా ఉండాలి? ఏ బటన్లు నొక్కాలి? కొన్ని ఈ ప్రపంచంలో వచ్చాము,
అలాగే ఈ శరీరంలో కూడా వచ్చాము. ఈ శరీరం కూడా ఒక మెషినే. అప్పుడు ఈ మెషిన్ లో ఏ బటన్లు నొక్కాలి? నేను అడిగేది కరెక్ట్ గానే ఉందా? ఈ ప్రపంచంలోకి వచ్చాము. ఈ ప్రపంచం కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రిలేషన్స్ నడుస్తా ఉంది. ఈ ప్రపంచం ఒక మెషిన్ అది. ఓకే, సో ఆ మెషిన్ ఆ మెషిన్ లో మనం ఆనందంగా ఉండాలంటే ఏ బటన్లు నొక్కాలి? 2. తర్వాత ఇంకో మెషిన్ లోకి వచ్చాం. ఏదది? శరీరం. మరి ఈ శరీరం కూడా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రిలేషన్స్ తో పనిచేస్తుంది. మన ఇష్టం వచ్చినట్టు పనిచేయదు. దానికి అనుగుణంగా మనం పోగలిగినప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. కానీ దాన్ని మనం ఎక్స్ట్రా ఎక్కువ వర్క్ చేసామనుకోండి బాడీలో ఏమవుతుంది అంటే ఇవాళ నేను 2 మెషిన్తో నేను సైమల్టేనియస్ గా నేను పనిచేయాలి. ఇప్పుడు ఈ రెండింటితో నేను సైమల్టేనియస్ గా పని చేయగలిగితే అప్పుడు నేను చేసే పనులు నాకు ఆనందం వస్తుంది, సక్సెస్ లో నాకు తృప్తి వస్తుంది. కానీ నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి. నా దగ్గర స్కిల్స్ ఉంది, కానీ నాకు ఆ మిషన్ గురించి ఏంటో నాకు తెలియదు. సో ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుందంటే ఈ ఆధునాతిక విద్య ఏం చేస్తుందంటే మనకి స్కిల్స్ ఇస్తుంది. మన దగ్గర స్కిల్స్ ఇస్తుంది, కానీ ఆ మెషిన్ ఎలా పనిచేస్తుంది మాత్రం చెప్పట్లేదు. ఏ మెషిన్? ఈ ప్రపంచం అనే మెషిన్ ఎలా పనిచేస్తుందో చెప్పట్లేదు. అలాగే ఈ శరీరం అనే మెషిన్ ఎలా పనిచేస్తుందో చెప్పట్లేదు. సరే, ఎవరికి పూర్తి జ్ఞానం ఉంటుంది? సపోజ్ ఆ ట్రెడ్మిల్ ఉంది. ఆ ట్రెడ్మిల్కి ఎవరికి పూర్తి జ్ఞానం ఉంటుంది? ఆ ట్రెడ్మిల్ గురించి ఓకే, ట్రైనర్. ఇంకా మ్యానుఫ్యాక్చరర్ చెప్పినట్టుగా ట్రైనర్ పోవాలా? అర్థమైంది కదా? మ్యానుఫ్యాక్చర్ చెప్పినట్టుగా ట్రైనర్ పోవాల్సిందే, మాస్టర్ పోవాల్సిందే. సో ఆ మెషిన్ ని ఎవరు తయారు చేశారో ఆ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరే ఆయన ఆ మెషిన్ ఒక సెట్ ఆఫ్ కండిషన్స్ లో దాన్ని డిజైన్ చేసేసాడు. అలాగే ఈ ప్రకృతి కానీ అలాగే ఈ శరీరం కానీ ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు ఇక్కడ. ఆ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మనం ఏ సెట్ ఆఫ్ కండిషన్స్ లో ఈ ప్రకృతిని తయారు చేశాడో, ఈ శరీరాన్ని తయారు చేశాడో, అది సరైన బటన్ మనం తెలుసుకోలేదు అనుకోండి, ఏదైతే మనం హాయిగా ఉండాలనుకున్నామో, ఆనందంగా ఉండాలనుకున్న ఏదైతే మన ఉద్దేశం ఉందో అది పర్ఫెక్ట్. అది కానీ ఆ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మనం సరైన ఇన్స్ట్రక్షన్స్ తీసుకోకపోవడం వల్ల, లేదా సరైనటువంటి మాస్టర్ ఒక గురువు దగ్గర మనం తెలుసుకోకపోవడం వల్ల ఏమవుతుంది? మన జీవితాల్లో అశాంతి మాత్రమే మిగులుతుంది. కాబట్టి ఈ యూనివర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసిన సైంటిస్టులు కాదు. ఈ యూనివర్స్ తయారు చేసింది ఇంజనీర్లు కాదు. ఈ శరీరాన్ని తయారు చేసిన డాక్టర్లు కాదు. కానీ మన ఉద్దేశంలో మనకి ఇప్పుడు ఎలా ఉన్నామంటే, సైంటిస్ట్ కి ఈ యూనివర్స్ గురించి మొత్తం తెలుసు, వాళ్ళకి ఇంజనీర్ కి మొత్తం తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో, డాక్టర్ కి మొత్తం తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో. కానీ ఇవి మానవులు రాకముందే ఇదంతా ఆల్రెడీ ఉంది. ఈ శరీరాన్ని మనం తయారు చేసే పని అయితే మన దగ్గర చాలా కెమికల్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ కెమికల్స్ మనం ప్రాణమే పోయాలి వాటికి. అని డాక్టర్లే అంటారు, ఒక 5 నిమిషాలు ముందుగా తీసుకొచ్చి ఉంటే ఎంత బాగుండు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు చదివారు అంతే, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది ఏ పార్ట్ ఎట్లా, బట్ వాళ్ళకి పూర్తి జ్ఞానం లేదు. ఇది ఎలా తయారు చేయబడ్డారు, ఏ ప్రిన్సిపల్స్ మీద తయారు చేయబడ్డారు, ఏ లాస్ పనిచేస్తున్నాయి లోపలని పూర్తి అవగాహన లేదు. ఎవరికి ఉంటుంది అవగాహన? మ్యానుఫ్యాక్చరర్. అంటే మొత్తానికి అయితే మనకు తెలుసు మ్యానుఫ్యాక్చరర్లు అయితే వీళ్ళైతే కాదు. దేర్ ఈస్ సంథింగ్ బియాండ్, అండ్ భగవద్గీత ఈస్ దట్ మాన్యువల్ గివెన్ బై దట్ మ్యానుఫ్యాక్చరర్. సో భగవద్గీత అనే మాన్యువల్ గా తెచ్చుకొని
అసలు అసలు మ్యానుఫ్యాక్చరర్ ఎవరు? ఆ మ్యానుఫ్యాక్చరర్ అంటే భగవాన్ ఎవరు? ఆ దేవుడు ఎవరు? లేదా ఆ శక్తి ఎవరు? ఫస్ట్ అది అర్థం చేసుకోండి. తర్వాత నేనెవరిని అసలు? నాకు ఆయనకి కనెక్షన్ ఏంటి అసలు? జీవుడు. తర్వాత ఈ ప్రకృతి అసలు ఎలా పనిచేస్తుంది? ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది? ఎవరి కంట్రోల్లో పనిచేస్తుంది ఈ మెషిన్? ఈ మెషిన్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి తెలుసుకున్న తర్వాత ఈ మెషిన్ యొక్క ఎక్స్పైరీ డేట్ ఏంటి, కాలం తెలుసుకున్న తర్వాత ఓకే, మరి ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలి? కర్మ. సో భగవద్గీత ఈ 5 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనకి ఇస్తుంది. ఏంటా 5? మ్యానుఫ్యాక్చరర్ భగవాన్ ఎవరు? 2 జీవుడు, హూ am I? నేను అసలు ఆత్మనా, నేను కెమికల్స్నా, లేకపోతే నేను ఏంటి? 3 ఈ మెషిన్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎట్లా పనిచేస్తుంది అసలు, ఏ బటన్ నొక్కాలి నేను ఇక్కడ, ఏ బటన్ జోలికి అసలు పోకూడదు. తర్వాత కాలం, 2 కాలాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి మెషిన్ ఎంత కాలం ఉంటుంది, ఆ మెషిన్ నేను ఎంత కాలం ఉంటాను. 5 నేనేం చేయాలి, నేను ఏం చేయకూడదు. సో ఈ మన స్కిల్స్, టాలెంట్స్, మన చదువులు, ఎస్ దే ఆర్ ఆల్ వండర్ఫుల్, కానీ వాటితో ఈ నాలెడ్జ్ కానీ లేకపోతే మనం ట్రెడ్మిల్ ఎక్కినట్టే. ఆనందంగా ఉండాలనుకుంటున్నావు కానీ ఇక్కడ ఏ బటన్ ఎట్లా నొక్కాలో తెలియక ప్రతి ఒక్కరూ దుఃఖంలోనే ఉన్నారు. కృష్ణ భగవద్గీత ద్వారా అతను ఐఎమ్ ది మ్యానుఫ్యాక్చరర్, ఓకే దిస్ ఈస్ ది మాన్యువల్, మీరు దీన్ని ఉపయోగించుకొని మీ లైఫ్ జర్నీని హ్యాపీగా అర్థవంతంగా చేసుకోండి. ఈ జర్నీని ఓకేనా? మీరు కుటుంబంలో ఉంటే ఆ కుటుంబాన్ని ఎట్లా మీరు హాయిగా పెట్టుకోవచ్చు, ఏ ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ట్యాకిల్ చేసుకోవచ్చు, ఏ విధంగా మనం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే మనం ఎట్లా ఓవర్కమ్ చేసుకోవచ్చు. కానీ ఆ స్ట్రగుల్లో కూడా, ఆ ఫైట్ లో కూడా మనం హ్యాపీగానే ఉంటాం. అది పాయింట్ ఇక్కడ. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అర్జునుడు బ్రహ్మచార్య, సన్యాస, గృహస్థుడు, వైరాగ్యంలో ఉన్నాడా లేకపోతే డ్యూటీలో ఉన్నాడా? డ్యూటీలో ఉన్నాడు, యుద్ధం చేస్తున్నాడు. సో అల్టిమేట్లీ గృహస్థ ప్లస్ బ్యూటిఫుల్ మ్యాన్. ఇతనికి అత్యంత పెద్ద సమస్య వచ్చింది యుద్ధంలో. తన సొంత వాళ్ళ మీద తన యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ వీళ్ళు నా పెద్దవాళ్ళు కదా, ద్రోణాచార్యులు, భీష్మ నా పెద్దవాళ్ళు కదా, వాళ్ళని నేను గౌరవించాలి కదా, వాళ్ళ ప్రేమ ఆప్యాయతల వల్లే కదా నేను ఇంత గొప్పవాడిని అయ్యాను. కానీ దురదృష్టవశాత్తు నా లైఫ్ లో వీళ్ళతో పోట్లాడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు నేను వాళ్ళని ఎదిరించి వాళ్ళని చంపి నేను రాజ్యాన్ని కైవసం చేసుకోవాలన్నా, లేకపోతే యుద్ధాన్ని వదిలేసి నేను వెళ్ళిపోవాలన్నా? వెళ్ళిపోతే వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్? ఫైట్ చేస్తే వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్? అర్జునుడు అనుకుంటున్నాడు, నేను ఫైట్ చేస్తే నాకు పాపం అంటుకుంటుంది, పెద్దవాళ్ళని అగౌరవపరిచిన వాడిని అవుతాను, సమాజంలో పోయి చూడు ఉన్న వాళ్ళనే, అత్యంత ప్రేమించిన వాళ్ళనే చంపాడు కేవలం రాజ్యం కోసం. కానీ వెళ్ళిపోతే యుద్ధంలో చెడిపోయిన వీడు పిరికోడు. ఇతను అసలు ఇతను యోధుడేనా అసలు? ఎందుకంటే యోధులు యుద్ధ అవకాశం వచ్చినప్పుడు వదులుకోరు. వాళ్ళు ఐదరు వాళ్ళు జయిస్తారు లేదా చచ్చిపోతారు, కానీ యుద్ధం నుంచి మాత్రం వెళ్ళిపోరు.
కానీ ధర్మయుద్ధం వచ్చింది. క్షత్రియుడిగా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మెయిన్ పర్పస్ ఏంటంటే, అతను ఎక్కడైతే ధర్మం అధర్మంగా కనిపిస్తుందో, అధర్మం అవుతుందో, ఆ అధర్మాన్ని పోగొట్టి ధర్మాన్ని నిలబెట్టాలి. దట్ ఈస్ ది మెయిన్ డ్యూటీ ఆఫ్ ఎ క్షత్రియ. మరి నేను యుద్ధాన్ని వదిలేస్తే, మరి నేను అసలు శత్రుడినే కాదే, నేను నా డ్యూటీని నేను వదిలేస్తే, మరి నేను క్షత్రుడు అనే మీనింగ్ లేదు అసలు. వాట్ షుడ్ ఐ డూ? ఎందుకంటే ఇక్కడ అర్జునుడిది లైఫ్ ఆర్ డెత్ క్వశ్చన్. ఇక్కడ అలాంటి అర్జునుడు నా వల్ల కాదు, నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని ఇక్కడే కూలిపోతాడు. సచ్ ఎ స్ట్రాంగ్ వారియర్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, అడవులు ఎదుర్కొన్నారు, ఎన్నో మోసాలు ఎదుర్కొన్నారు, ఎన్నో వెన్నుపోట్లు ఎదుర్కొన్నారు. గొప్ప గొప్ప దేవతలు, రాక్షసులు, గంధర్వులతో గొప్ప గొప్ప ఫైటింగ్స్ చేశారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ట్యాకిల్ చేయలేక, కృష్ణ నా వల్ల కాదు, ఐఎమ్ గివింగ్ ఇట్ అప్, నా వల్ల కాదు, నేను చేయలేను. అదే అర్జునుడు భగవద్గీత విన్న తర్వాత, కృష్ణుడి దగ్గర 18 చాప్టర్స్ తెలుసుకున్న తర్వాత, ద సేమ్ అర్జున ఏమైతే కన్ఫ్యూజ్ అయిపోయేసి, బాధపడుతూ, ఏడుస్తూ, నేను నిలబడలేను అని కురింగిపోయిన అదే అర్జునుడు 18 చాప్టర్స్ తర్వాత టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు, ధైర్యంగా లేచాడు, ఫోకస్డ్ గా ఉన్నాడు, వేగంతో బాణాలు వదిలి. ద సేమ్ అర్జున, కృంగిపోయి ఉన్న అర్జున ఈ సబ్జెక్ట్ మొత్తం విన్న తర్వాత ద సేమ్ అర్జున పైకి లేచి ఫైట్ చేశాడు. సో మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో 2 డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది చేస్తే ఏమోనే, ఇది చేయకపోతే ఏమోనే అనే సందర్భాలు ఎక్కువ వస్తాయి. ఇలా వెళ్తే ఎలాంటి కాన్సిక్వెన్స్ వస్తాయో తెలియదు, ఇలా వెళ్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. అలాంటప్పుడు మనం కొంచెం తెలియకుండా ఒక టెన్షన్, తెలియకుండా భయము, ఇవన్నీ వచ్చి మనం చాలా ఆపర్చునిటీస్ పోగొట్టుకున్నాం, చాలా రిలేషన్షిప్స్ మనం దెబ్బతీసుకున్నాం. ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి, ఎవరిని మనం వదులుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఏ పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎట్లా తీసుకోవాలి దాన్ని, ఇలాంటి దగ్గరలో మనం ఎన్నో ఆపర్చునిటీస్ పోగొట్టుకున్నాం. కొన్ని భయంతో వదులుకున్నాం, కొన్ని మన వల్ల కాదులే, మనం వదిలేద్దాం అనుకుని వేసుకున్నాం. బట్ అర్జున్ లాగే చాలా మంది ఈ ప్రపంచం అనేది గృహస్థులే. అర్జున్ లాగే చాలా మంది వాళ్ళ పనుల్లో వాళ్ళు హ్యాపీ జీవిస్తున్నారు. మన జీవితంలో వచ్చే సమస్యలకి కృష్ణుడు ఇచ్చినటువంటి అదే భగవద్గీత మన చేతిలో ఉంటే, సో మన లైఫ్ లో ఎప్పుడైతే మనకు భయాలు వస్తాయో, ఎప్పుడైతే మనకు కన్ఫ్యూజన్స్ వస్తాయో, ఎప్పుడైతే మనం ఎట్లా చేయాలో మనకు డైలమాస్ వచ్చినప్పుడు, అప్పుడు మనం ఎదుర్కొంటాం. ఏ ఆపర్చునిటీస్ మన వల్ల కాదు, నేను చేయలేను, వదిలేసేదాన్ని అని ఎలాంటి పరిస్థితుల నుంచి, ఎందుకు నా వల్ల కాదు, ఎందుకు నేను చేయలేను, మనం ఎందుకు ఈ ఆపర్చునిటీ మనం వదులుకోవాలి అని వాళ్ళు ముందు స్టెప్ వేసుకొని వెళ్ళిపోతుంటారు. సో భగవద్గీత బుక్ బ్రహ్మచారి పుస్తకం కాదు, సన్యాసి పుస్తకం కాదు. ఎందుకంటే అసలు భగవద్గీత చెప్పిందే గృహస్థుడికి. ఎందుకంటే బ్రహ్మచారికి అవసరం లే, సన్యాసికి అవసరం లే భగవద్గీత. ఎందుకంటే వాళ్ళు ఎవరు ప్రాబ్లమ్స్ డీల్ చేయరు. అసలు ప్రాబ్లం డీల్ చేసేది ఎవరు? గృహస్థులే. సో ప్రాబ్లమ్స్ డీల్ చేసేది గృహస్థులే కాబట్టి భగవద్గీత ఎవరికి? గృహస్థులు అంటే ఎవరు? సో భగవద్గీత మనకి. సో మీ ఆశయాలకు కానీ, మీ కోరికలకు కానీ భగవద్గీత అడ్డు రాదు. అసలు అడ్డు రాదు. భగవద్గీత కానీ మన జీవితంలో కానీ ఉందంటే ఇంకా క్లారిటీతో మీరు మీ పనులు, మీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. సో ఎవరైతే ఇప్పటిదాకా భగవద్గీత చదవద్దు, భగవద్గీత
చదివితే మనకి చచ్చిపోతారు ఆ ఇంట్లో భగవద్గీత చదివితే. ఎన్నో అసలు అంటే మేము బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు కానీ ఇంకా జరిగినప్పుడు కానీ ఇట్లాంటి ఎన్నో ఎక్స్పీరియన్స్ వస్తాయి. కానీ నేను అడిగే మేము ప్రశ్న, భగవద్గీత చదివి ఎవడైనా చెడిపోయినాడా? భగవద్గీత నుంచి బాగుపడ్డారని కొన్ని వేల ఎగ్జాంపుల్స్ నేను ఇస్తాను. భగవద్గీత చదివి జీవితం చెడిపేసుకున్నాడని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ మీరు చెప్పండి. ఒక ఎగ్జాంపుల్. 5,000 సంవత్సరాల నుంచి ఈ భగవద్గీత ఉంది ఈ భూ ప్రపంచం మీద. ఒక ఎగ్జాంపుల్. భగవద్గీత చదివి ఇతని జీవితం సర్వనాశనం చేసుకున్నాడు, దేనికి పనికి రాకుండా పోయాడు. ఒక ఎగ్జాంపుల్. నేను కొన్ని వేల ఎగ్జాంపుల్స్ నేను ఇస్తాను. ఇవాళ ఉన్న అత్యంత పేరు మోసినటువంటి ఐన్స్టీన్ దగ్గర నుంచి, న్యూటన్ దగ్గర నుంచి, అబ్దుల్ కలాం దగ్గర నుంచి, స్టీవ్ జాబ్స్ దగ్గర నుంచి, బిల్ గేట్స్ దగ్గర నుంచి, వీళ్ళందరి జీవితాల్లో భగవద్గీత ఉంది. వాళ్ళెవరు? ఈ జర్నీలో మనము అనేక అంశాలు చూస్తాము, బట్ వెరీ సింపుల్ గా చూస్తాము. ఎక్కువ ఎలాబరేట్గా వెళ్ళము. ఎలాబరేట్గా వెళ్ళడానికి కోర్స్ అయిన తర్వాత ఎలాబరేట్గా వెళ్ళొచ్చు మనం. బట్ అట్లీస్ట్ మనం ఏం చేస్తాము అంటే ఈ 6 days, నెక్స్ట్ రాబోయే 6 days, ఫస్ట్ డే రేపు ఆనందం ఎందుకు నిరంతరంగా ఉండట్లేదు? ఆనందం ఎందుకు నిరంతరంగా ఉండట్లేదు? నాకు ఆనందం కావాలి కదా, నిరంతరంగా కావాలి నాకు. అందుకే మనందరం కష్టపడుతున్నాం ఈరోజు. నిరంతరంగా కావాలి నాకు, కానీ నిరంతరంగా ఉండట్లేదే ఎందుకు? అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే మనం నిరూపించగలుగుతామా? శాస్త్రాల యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇవన్నీ పుక్కిట పురాణాలు, ఇవన్నీ ఎవడు చూశాడు, ఎవడో రాశాడు, ఇది ఎవరు నమ్ముతారు ఇవన్నీ అని వాటిని మనం పూర్తిగా పక్కన పెట్టేస్తున్నాం. బట్ శాస్త్రాల యొక్క ప్రాముఖ్యత, మన భారతదేశం యొక్క సంపద, మన సనాతన ధర్మం యొక్క సంపద. శ్రీల ప్రభుపాదులు వారు, ఇస్కాన్ ఆచార్యులు, అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక జర్నలిస్ట్ అడిగారు అనమాట, ఏమనంటే భారతదేశం నుంచి చాలా మంది వస్తున్నారు ఇక్కడికి, అమెరికాకి లేదా ఇతర దేశాలకు వస్తున్నారు, వచ్చి ఈ యోగాన్ని లేకపోతే ప్రాణాయామాన్ని లేకపోతే ఏదో మోటివేషన్ అది అని వచ్చి చాలా దోచుకుని వెళ్తున్నారు, మీరేం దోచుకోవడానికి వచ్చారు ఇక్కడికి అని అడిగారు. చాలా మంది ఇండియన్స్ ఇప్పుడు యోగా అని, కర్మ అని, వాస్తులని ఆ పేరుతో ఇక్కడికి వచ్చి బాగా సంపాదించుకుంటున్నారు, మాది బాగా దోచుకుంటున్నారు, మీరు ఎంత దోచుకోవడానికి వచ్చారు అని అడిగాడు అనమాట, ఫేస్ టు ఫేస్, డైరెక్ట్ గా. దానికి ప్రభుపాద గారు అంటారు, మా దేశానికి వచ్చి బ్రిటిషర్స్ చాలా దోచుకొని వెళ్ళారు, కానీ ఒక ముఖ్యమైనటువంటి ఒక వస్తువుని మాత్రం దోచుకోకుండా వెళ్ళిపోయారు, అసలు విలువైంది దోచుకోలేకుండా పోయారు, ఆ విలువైంది ఇవ్వడానికి నేను వచ్చానంట. ఆ విలువైంది ఇవ్వడానికి ఏంటది? భగవద్గీత. అందుకని ఇవాళ ఉన్న పరిస్థితుల్లో యూకే, యుఎస్ లో చూస్తే ద మోస్ట్ డెడ్లీ డిసీజ్ ఈరోజు, డెడ్లీ డిసీజ్ ఏంటంటే సైకలాజికల్ ఎఫెక్ట్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్. వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే ఈ రోజు వాళ్ళు యోగాని సీరియస్ గా తీసుకున్నారు. అందుకే వాళ్ళు ఈ స్పిరిచువల్ కోర్స్ ని, స్పిరిచువల్ యాక్టివిటీస్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ వల్ల కావట్లేదు, ఇప్పుడు ట్యాకిల్ చేయాలి, వాళ్ళ వల్ల కావట్లేదు. సో మన సినిమాలో చూపించే ఆ అమెరికాలు, ఆ యూకేలు, అది కంటికి బాగానే కనిపిస్తుంది, బట్ వాస్తవానికి మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లో
ఎవ్రీ 4 persons లో 3 persons ఖచ్చితంగా హీఈస్ కన్సల్టింగ్ ఏ సైకాలజిస్ట్. కాబట్టి ఈ శాస్త్రాల యొక్క ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవాలి. ఇది మన సొత్తు. ఇది ఎవరి సొత్తు? ఇది మన సొత్తు మాత్రమే. కానీ దౌర్భాగ్యం దాన్ని మాత్రం ఇసురు పడేసాం బయటికి. ఇసురుపడి మళ్ళీ వాళ్ళని అడుగుతున్నారు ఏంటి సొల్యూషన్ నెక్స్ట్ అని. మరి ఎవరికైనా అడుగుతున్నా సొల్యూషన్ ఏంటంటే. సో నెక్స్ట్ అసలు శాస్త్రాలు, ఆచార్యులు, గురువులు ఆ ఒక్కడే దేవాదేవుడు అయితే ఎవరిని ఆ దేవాదేవుడిగా చెప్తున్నారు? ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ ఎవడో కరెక్ట్గా తెలుసుకోవాలి. మ్యానుఫ్యాక్చర్ ఎవడో కరెక్ట్గా తెలుసుకోకుండా ఇంకెవరినో మనం మ్యానుఫ్యాక్చర్ అనుకున్నాం అనుకోండి, మనకి రైట్ ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు. దాని ఈ మెషిన్ ఎట్లా ట్యాకిల్ చేయాలో మనకు తెలియకపోవచ్చు. అందువల్ల మనం రైట్ మ్యానుఫ్యాక్చర్, అసలు ఆ మెయిన్ దేవాది దేవుడు ఎవరు? చాలా మంది ఉన్నారు ఇక్కడ. చాలా 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 మంది, కొంతమంది స్వయం ప్రకటిత దేవుడు కూడా అయిపోతున్నారు. బట్ శాస్త్రాలు, ఆచార్యులు, గురువులు వీళ్ళు చూపించే, వీళ్ళు నిర్దేశించేటువంటి ఆ దేవాదేవుడు ఎవరు? ఆధారాలతో సహా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఈ ప్రపంచం అనే మెషిన్ లో ఉన్నాం, శరీరం అనే ఈ మెషిన్ లో ఉన్నాం. మ్యానుఫ్యాక్చర్ కరెక్ట్గా తెలుసుకోవాలి మనం. నేను ఎవరిని? నేను కేవలం రసాయనాలు చేసినటువంటి ఒక గోనె సంచిలో ఉన్న రసాయనాల్లో ఉన్న వ్యక్తినా, లేకపోతే ఒక ఆత్మనే? మరి ఆత్మ అయితే మరి ఆత్మ లక్షణాలు ఏంటి? అసలు మరుజన్మలు ఉంటాయా? ఇంకో జన్మ మళ్ళీ ఎత్తుతాం, ఏదో ఇంకో జన్మ ఎత్తామంటున్నారు, ఇంకో జన్మలు ఉన్నాయంటున్నారు, కొంతమంది లేవంటున్నారు. బట్ ఏంటివి? ఉన్నాయా లేవా? ఉంటే ఏంటి? లాస్ట్ 5వది, మంచి వాళ్ళకి చెడ్డది జరుగుతుంది, చెడ్డ వాళ్ళకి మంచిది జరుగుతుంది. కర్మ సిద్ధాంతం మనం చూస్తూ ఉంటాం చాలా సందర్భాలు. అదేం అన్ని చూసే అన్ని తప్పుడు పనులు చేస్తున్నాడు, తప్పుడుగా జీవిస్తున్నాడు, కానీ అన్ని కలిసి వచ్చి బ్రహ్మాండంగా ఉన్నాడే. నేనేమో రోజు పూజ చేస్తున్నాడు, రోజు డిసిప్లిన్గా ఉన్నాను, నీతిగా ఉన్నాను, నిజాయితీగా ఉన్నాను, నాకు మాత్రం ఇలాంటి ఒడిదుడుకులు, ఇబ్బందులు వస్తున్నాయి అని మనం చాలా సందర్భాలు వచ్చి ఉంటాయి. బట్ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకు మంచి వాళ్ళు చెడు జరుగుతుంది, చెడ్డ వాళ్ళకి మంచి జరుగుతుంది? ఈ ప్రశ్న అర్థం కాక, దీనికి సమాధానం తెలుసుకోలేక చాలా సందర్భాల్లో మనం ఎందుకు మంచిగా ఉండడం, అందరిలాగే మనం కూడా జీవించేసే పోలా అనుకుంటున్నాం. బట్ రైట్ రీజన్ మనం అర్థం చేసుకోవాలి. అండ్ చివరిలో ఆఖరి రోజు ఓకే, ఎట్లో అట్లా ఇప్పుడు దాకా ఇట్లా వచ్చేసాం. ఖచ్చితంగా అందరి జీవితాల్లో సమస్యలు, కొన్ని ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయి. ఈ భగవద్గీతను ఉపయోగించుకొని నేను ఎలాంటి జీవితాల్లో ఉన్నా సరే నేను నా సమస్య నుంచి నేను బయటపడగలనా? అల్టిమేట్గా ఇవన్నీ తెలుసుకొని నా సమస్యకు నేను బయటపడగలను. లేకపోతే 6 రోజుల యొక్క ఉపయోగం లేదు మనకు. సో భగవద్గీత ఎలా మనం అప్లై చేయగలుగుతాం మన లైఫ్లో? మన ఇంజనీర్లు అయినా సరే, డాక్టర్లు అయినా సరే, లాయర్లు అయినా సరే, సైంటిస్ట్ అయినా సరే, లేదా హౌస్ వైఫ్ అయినా సరే, ఒక నార్మల్ ఫాదర్ అయినా సరే, లేదా ఒక సన్ అయినా సరే, ఎలా నేను అప్లై చేసుకోగలుగుతాను భగవద్గీత? భగవద్గీత ఒక వండర్ఫుల్ బుక్. ఎందుకంటే ఎటువంటి వాళ్ళకైనా సరే ఇక్కడ ఎలాగ అప్లై చేసుకున్నా, దాన్ని తీసుకుని అప్లై చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్ గా వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ మారిపోతుంది, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మారిపోతుంది. దిస్ ఈస్ గ్యారంటీ ఫ్రమ్ భగవద్గీత. సో కాబట్టి నెక్స్ట్ రాబోయే 6 days ఆనందం ఎందుకు నిరంతరంగా ఉండదు? ఫస్ట్ రేపు, ఎల్లుండి అసలు భగవంతుడు ఉన్నాడా, ఉంటే నిరూపించగలుగుతాము. శాస్త్రాల యొక్క ప్రాముఖ్యత ఏంటి? సెకండ్ డే. థర్డ్ డే, ఆచార్యులు, గురువులు, శాస్త్రాలు చెప్పేటువంటి దేవాదేవుడిని ఎవరిని చూపిస్తున్నారు? 4వ రోజు, నేను ఎవరిని, నేను ఇక్కడ ఎందుకు వచ్చాను, మరుజన్మలు ఉన్నాయా, ఎలా నిరూపించగలుగుతాము? 5వ రోజు, కర్మ సిద్ధాంతం, మంచి వాళ్ళకి చెడు జరుగుతుంది, చెడ్డ వాళ్ళకి మంచి జరుగుతుంది. అండ్ 6వ రోజు, ఎలా ఈ భగవద్గీతని 5000 సంవత్సరాల నుంచి ఈ భగవద్గీతని ఈ రోజు నేను ఏ విధంగా నేను అప్లై చేసుకోవాలి, నాకున్న సమస్య వచ్చి నేను బయటపడగలను. 6 days అన్నమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇది ఒక టాపిక్ ఇంకో టాపిక్ లింక్. ఇది
ఒకటి మిస్ అయినా తర్వాత అర్థం కాదు. అంటే 100 సంవత్సరాల జీవితానికి మనం 6 గంటలు టైం ఇవ్వగలిగాం. ఆ తర్వాత మీ ఇష్టం, మీరు నమ్మితే ఫాలో అవ్వండి, నమ్మకపోతే వదిలేసి. వీ హ్యావ్ నో ఇష్యూస్ ఎట్ ఆల్. ఇక్కడ ఎటువంటి బలవంతం లేదు, ఎటువంటి ఏమంటారు ప్రెషర్ ఏం లేదు. మీకు అర్థమైందా? అప్లికేషన్ ప్రాబ్లం ఉందా? వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. నాకు అవసరం లేదనుకుంటున్నారా? నో ఇష్యూ. మీకు మళ్ళీ మేము ఫోన్ కూడా చేయం. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి స్వతంత్రం వాళ్ళది, ఎవరు ఎలా కావాలంటే అలా డిసైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో వీఆర్ నాట్ హియర్ మాకు ఓకే ఇదేదో ఒక ప్రమోషనల్ యాక్టివిటీ, ఈ గ్రూప్ని మనం పెంచుతాము, అంటే ఏదో చేద్దాము. అబ్సల్యూట్లీ నో ఇంటెన్షన్. ఓన్లీ థింగ్ ఏంటంటే జస్ట్ టు గివ్ ఇన్ఫర్మేషన్. సో మాకు కావాల్సిన అంటే ఓపికగా ఒక 6 hours లైఫ్లో. ఓకే, ఒకవేళ మీకు ఏమైనా ఇక్కడ రావడం, అందరికీ చెప్పడం, రాగలిగితే ఇక్కడికి దగ్గరలోనే రాగలిగితే మోర్ బెనిఫిట్ అవుతారు. డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది. లేదు వేరే వేరే ప్లేస్లో ఉన్నారు, నో ఇష్యూస్, ఆన్లైన్లో ఉండొచ్చు. నేను వీలైతే రికార్డింగ్ కూడా పెడతాను. ఈ రికార్డింగ్ రేపు వస్తుంది, పెడతాను. బట్ సో మిమ్మల్ని మీరు బాగుపరచుకోవడానికి, లేకపోతే ఇంకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకోవడంలో కావచ్చు, మేము జస్ట్ సహాయపడే వాళ్ళమే కానీ మేము దశ దిశ నిర్దేశించే వాళ్ళమైతే మేము కాదు. సో ఇంకా మనం రేపు కలుస్తాం ఇంకా. ఓకేనా? అండ్ ఫైనల్ గా కొన్ని కోర్స్ నామ్స్ ఉన్నాయి, దయచేసి మీరు అందరూ కానీ ఫాలో కలిగితే ఈ కోర్స్ స్మూత్ గా నడుస్తుంది అనమాట. ఒకటి, ఆన్ టైమ్ ఖచ్చితంగా నేనైతే 6:30కి వచ్చేస్తాను దీంట్లోకి. ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ అయితే తప్ప, సమ్వేర్ ఏదైనా సర్వీస్ పార్టీ తప్ప, అది మీకు ముందు రోజు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మాక్సిమం నేనైతే మొత్తం నేను ఏ షెడ్యూల్ పెట్టుకోలేదు నేనైతే. 2, సో ఆన్ సైట్ లో ఉండేవాళ్ళు, అంటే డైరెక్ట్ గా ఉండేవాళ్ళు మొబైల్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి, లేదా సైలెంట్ మోడ్ లో పెట్టుకోండి. ఒకవేళ ఆన్లైన్ లో ఎవరైతే బయట ఉన్నారో దయచేసి మీరు ప్రైవేట్ గా ఒక రూమ్ లోకి వెళ్ళిపోండి. అంటే అందరి మధ్యలో ఉంటూ వాళ్ళు ఏదో మాట్లాడుతూ మనం ఏదో వాళ్ళకి అందిస్తూ ఉంటే మాత్రం డెఫినెట్ గా మనం డిస్ట్రాక్ట్ అయిపోతాము, అనుకున్న మెసేజ్ అందదు. సో 6:30కి నేను లాగిన్ అవుతాను. 6:30 to 6:45 మీ డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. సో అలాంటి వాళ్ళు ఎవరికి డౌట్స్ ఉంటే, ముందు రోజు సెషన్ డౌట్ ఉంటే 6 to 6:30, 6:45 మీరు లాగిన్ అవ్వచ్చు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. డౌట్స్ లేకపోతే మీరు 6:45కి లాగిన్ అవ్వచ్చు 6 to 7 మధ్యలో. ఇదే 6 to 7 మధ్యలో నేను ప్రీవియస్ డే క్లాస్ నేను రివిజన్ చేస్తాను. అండ్ 7 to 8 మాత్రం ఖచ్చితంగా ఆ రోజు సెషన్ అయిపోతుంది. కాబట్టి ఎవరు ఎక్కడున్నా సరే 7 o'clock మాత్రం లాగిన్ అవ్వండి. ఓకే, కొన్ని కేసెస్ లో ఒక 5 to 10 minutes ఎక్స్ట్రా అంతే. అది కూడా మీ వైపు నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తే అడ్రస్ చేయాల్సి వస్తే తప్ప. మాక్సిమం మనం క్వశ్చన్స్ అన్ని కూడా లాస్ట్ లో పెట్టుకుంటాము. ఆ క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చిపెట్టేటప్పుడు మీ ఇష్టము, మీరు కంటిన్యూ అవ్వచ్చు ఆ క్వశ్చన్ ఆన్సర్ సెషన్, లేదా మీరు లాగౌట్ అయిపోయేసి మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఎవరికైతే క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయో వాళ్ళతో నేను కంటిన్యూ అవుతాను 8:30 నుంచి 8:45 9 అవన్నీ కూడా. బట్ అవసరం లేదు, వేరే పనులు ఉన్నాయి, వేరే ఎమర్జెన్సీస్ ఉన్నాయంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. బట్ సెషన్ మాత్రం నడుస్తూనే ఉంటుంది. అండ్ అది వాట్సాప్ గ్రూప్ మేము తయారు చేస్తాము. మేము కొన్ని మెటీరియల్స్, కొన్ని వీడియోస్ మీకు పంపిస్తాము. ఒకసారి దీంట్లో షేర్ చేసుకుంటే కొంచెం స్ట్రక్ అయిపోతుంటాయి ఒక్కోసారి నెట్ ప్రాబ్లం వల్ల. సో అందువల్ల నేను ముందు రోజే నేను దాన్ని మీకు షేర్ చేసేస్తాను. సో ఒకసారి చూసుకొని రండి. సో క్లాస్లో మీకు ఒకవేళ ప్లే కాకపోయినా సరే నేను మీకు ఆల్రెడీ మీరు చూశారు కాబట్టి నేను మీకు వివరించగలుగుతాను కొంత. సో కాబట్టి ఫైనల్ గా దయచేసి ఈ సెషన్స్ అన్ని మీరు ఏం చేయాలి, కంటిన్యూ చేయాలి. అది మా విన్నపం అనమాట. అండ్ ప్లీజ్ నెవర్ మిస్ చేయవద్దండి. ఓకేనా? హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కి, అనంత కోటి వైష్ణవ వృంద్ కి, భగవద్వాణి శ్రీమద్ భగవద్గీత కి, గౌర్ ప్రేమానంద.